నమస్కారం. ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ సోర్సెస్ చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. మార్కెటింగ్లో అది ముఖ్యంగా చిన్న వ్యాపారాల కోసం ఏం చేస్తుందో చూద్దాం. అవును. చిన్న కంపెనీలకుండే టైం, డబ్బుల ప్రాబ్లమ్స్కి ఏఐ ఎలా హెల్ప్ అవుతోంది? మన ఏపీ, తెలంగాణ లాంటి చోట్ల మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా మారుతున్నాయి? కరెక్ట్. ఇంకా మెటా లాంటి పెద్ద ప్లాట్ఫామ్స్ ఏం ప్లాన్ చేస్తున్నాయి? అవకాశాలేంటి, సవాళ్లేంటి? కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఏఐ అనేది కేవలం పెద్ద కార్పొరేట్లకు మాత్రమే కాదు. అవును. మన లోకల్ బిజినెస్లు అంటే ఏపీ, తెలంగాణలో ఉండే చిన్న వ్యాపారాలకు కూడా ఎంత ఉపయోగమో కొన్ని సోర్సెస్ స్పెసిఫిక్గా చెప్తున్నాయన్నమాట. ఓ. టెక్నాలజీ వాడకం నుంచి కస్టమర్లతో మాట్లాడటం, మార్కెటింగ్ పెంచుకోవడం, వీటన్నిటి మీద ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉందో చూద్దాం. అవును. చిన్న వ్యాపారాలకు ఎప్పుడూ టైం, మనీ, స్టాఫ్ తక్కువ ఉంటారు కదా. నిజమే. ఇక్కడే ఇనీటా లాంటి సోర్సెస్ కొన్ని ఏఐ టూల్స్ గురించి చెప్తున్నాయి. ఇప్పుడు కస్టమర్ అపాయింట్మెంట్లు మేనేజ్ చేయడానికి సాఫ్ట్వేర్ అంట. అపాయింట్మెంట్ సాఫ్ట్వేర్. అలాగే డైలీ టాస్క్స్ కోసం సిఆర్ఎం, సోషల్ మీడియా పోస్టుల కోసం ఏఐ పోస్ట్ జనరేటర్. ఓ, ఇవన్నీ టైం సేవింగ్ కదా. అవును. ఇంకా డిజైనింగ్ రాకపోయినా వెబ్సైట్లు, ఫ్లయర్స్ క్రియేట్ చేసే ఏఐ బిల్డర్, కస్టమర్లను నిలుపుకోవడానికి ఏఐ అసిస్టెంట్, ఇలా చాలా ఉన్నాయంట. డిజిటల్ చందు సోర్స్ కూడా లోకల్ బిజినెస్లకు గూగుల్ మ్యాప్స్ ఎంత ఇంపార్టెంటో చెప్పింది. కరెక్ట్. ఇవన్నీ అంటే బిజినెస్ ఆపరేషన్స్ని స్ట్రీమ్లైన్ చేస్తాయి. ముఖ్యంగా ఆ రిపీటేటివ్ పనులుంటాయి కదా. అవునవును. వాటిని ఆటోమేట్ చేయడం వల్ల బిజినెస్ ఓనర్స్ కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించడానికి టైం దొరుకుతుంది. టైం సేవ్ అవ్వడమే కాదు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా బెటర్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. సరే, ఈ టైం సేవింగ్, ఎఫిషియన్సీ బానే ఉంది. మరి స్టిమ్డ్ సోర్స్ చెప్పిన ఇంకో యాంగిల్ చూద్దాం. ఏఐ అనేది కేవలం టాస్క్స్ చేయడమే కాదు. మన ఏపీ, తెలంగాణ లాంటి చోట్ల మార్కెటింగ్ను ఇంకా స్మార్ట్గా, ఇంకా లోకల్గా ఎలా మారుస్తుందో చెప్తుంది. ఓ, ఇంట్రెస్టింగ్. ఎలా? ఉదాహరణకు సంక్రాంతి, ఉగాది లాంటి ఫెస్టివల్స్కి లోకల్ కల్చర్కి తగ్గట్టు పర్సనలైజ్డ్ మెసేజ్లు పంపడం. కల్చరల్ టచ్ అన్నమాట. అవును. ఇంకా తెలుగు వాయిస్ సెర్చ్ కోసం వెబ్సైట్లని ఆప్టిమైజ్ చేయడం, లోకల్ ఎస్ఈఓ పెంచడం, ఇవన్నీ ఏఐతో ఈజీ అంట. విజయవాడలో ఒక రీటైలర్, హైదరాబాద్లో ఒక టూరిజం కంపెనీ ఇలా ఏఐ వాడి సేల్స్ బుకింగ్స్ పెంచుకున్నారని కూడా చెప్పారు. గ్రేట్. డిజిటల్ చందు చెప్పినట్టు కస్టమర్లు ఆన్లైన్లో ఏం వెతుకుతున్నారో తెలుసుకోవడం, అంటే కీవర్డ్ ప్లానర్ లాంటి వాడడం చాలా కీలకం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏఐ అంటే జస్ట్ డేటా అనాలిసిస్ కాదు. కరెక్ట్. అది ఆ కల్చరల్ న్యూయాన్సెస్ అంటే సాంస్కృతిక సూక్ష్మ వ్యత్యాసాలు అర్థం చేసుకుని మార్కెటింగ్ను అక్కడి జనానికి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేలా చేయగలదు. అవును. ఇంకా చెప్పాలంటే ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ వాడి లోకల్ మార్కెట్ ట్రెండ్స్ని మున్నే పసిగట్టగలిగితే అది బిజినెస్లకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అయితే ఇదంతా బానే ఉంది, కానీ మెటా గురించి కొన్ని సోర్సెస్ అంటే సీనెట్, విఎక్స్టెక్స్, ఫోర్బ్స్ కొన్ని వేరే విషయాలు చెప్తున్నాయి, కొంచెం ఆలోచించాల్సినవి. ఓహో, ఏంటవి? మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు 2026 ఎండ్ కల్లా యాడ్ క్రియేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తిగా ఏఐతో ఆటోమేట్ చేస్తారట. మొత్తం ప్రాసెస్సా? అవును. అంటే బిజినెస్ వాళ్ళు వాళ్ళ టార్గెట్, బడ్జెట్ చెప్తే చాలు, యాడ్ కాపీ, ఇమేజెస్, వీడియోస్, టార్గెటింగ్ అన్నీ ఏఐనే చూసుకుంటుందట. వావ్, అది చిన్న బిజినెస్లకు చాలా ఈజీ అవుతుంది కదా. మెటా చెప్పేది అదే, వాళ్లకు సింపుల్ అవుతుందని. కానీ ఫోర్బ్స్ లాంటివి కొన్ని వార్నింగ్స్ ఇస్తున్నాయి. ఏం వార్నింగ్స్? దీనివల్ల యాడ్స్లో క్రియేటివిటీ పోయి అన్నీ ఒకేలా ఉంటాయేమో అని. హోమోజనైజేషన్ అంటారు కదా. అది ఒక పాయింటే. ఇంకా యాడ్ ఏజెన్సీల్లో జాబ్స్ పోతాయని, ఏదైనా తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అనే క్వశ్చన్స్ వస్తాయని అంటున్నారు. ఇది నిజంగా ఒక సీరియస్ క్వశ్చన్ రేస్ చేస్తోంది. మెటాలాటిస్, అడ్వాంటేజ్ ప్లస్ లాంటి టెక్నాలజీస్ యాడ్ పర్ఫార్మెన్స్ పెంచొచ్చు, ఒప్పుకుంటాను. అవును. కానీ మరి హ్యూమన్ క్రియేటివిటీ, స్ట్రాటజీ, ఆ బ్రాండ్ స్టోరీ టెల్లింగ్, దాని రోల్ ఏంటి? సీనెట్లో ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఏఐ కంటెంట్ రాస్తుంది, కానీ ఏం రాయాలి, ఎందుకు రాయాలి అని సరైన ప్రశ్నలు అడగడం అది మనిషే చెయ్యాలి కదా. ఎగ్జాక్ట్లీ. ప్రాంప్టింగ్ స్కిల్ అన్నమాట. డిజిటల్ చందు చెప్పినట్టు కూడా ఉంది. యాడ్స్కి డబ్బులు పెట్టేటప్పుడు గుడ్డిగా ఆటోమేషన్ మీద ఆధారపడితే, నాలెడ్జ్ లేకపోతే లాస్ అవుతాం. అంతేకాదు, బ్రాండ్ కంట్రోల్, కంప్లయన్స్ ఇష్యూస్ కూడా రావచ్చు కదా. విఎక్స్టీఎక్స్ అదే చెప్పింది. అవును, అది ఉంది. మరి ఇన్ని మార్పులొస్తున్నప్పుడు
బిజినెస్లు ముఖ్యంగా స్మాల్ బిజినెస్లు ఎలా రెడీ అవ్వాలి ఫ్యూచర్కి? హా, ఎన్కీమా సోర్సు కొన్ని సలహాలిచ్చింది. ఏఐ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే కంటిన్యూస్గా లెర్న్ చేస్తూ ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి. అవును, లెర్నింగ్ ఆగకూడదు. టీమ్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, ఏఐ అనాలిటిక్స్ వాడాలి, కరెక్ట్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అవసరమైతే ఎక్స్పర్ట్స్తో కలవాలి. డిజిటల్ చందు చెప్పినట్టు స్పీడ్ కోసం ఏఐ, మనుషులు లేకున్న పని జరగడానికి ఆటోమేషన్ రెండూ కలిపి వాడటం ఇంపార్టెంట్. అవును, ఆ అడాప్టబిలిటీ అంటే మార్పులకు సిద్ధంగా ఉండటం, కొత్తవి ట్రై చేయడం. ఎక్స్పెరిమెంటేషన్ ఇవి చాలా ముఖ్యం. 83% బిజినెస్లు ఆల్రెడీ ఏఐని స్ట్రాటజిక్ ప్రయారిటీగా చూస్తున్నాయని ఎన్కిమా చెప్తోంది. అంటే దీన్ని ఇగ్నోర్ చేయలేం, అస్సలు చేయలేం. చూశారు కదా, మొత్తం మీద ఏఐ అనేది బిజినెస్లకు, స్పెషల్గా మార్కెటింగ్లో చాలా గొప్ప అవకాశాలు తెస్తోంది. పనులు ఈజీ అవుతున్నాయి, కస్టమర్లను బాగా అర్థం చేసుకోవచ్చు. నిజమే. కానీ అదే టైంలో క్రియేటివిటీ, ఫ్యూచర్, జాబ్స్, కంట్రోల్, ఎథిక్స్ ఇలాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ముగింపుగా ఒక్క విషయం, ఏఐ ఇచ్చే ఎఫిషియన్సీ, స్పీడ్ చాలా గొప్పవి కాదనలేం. కానీ ఆ హ్యూమన్ ఇన్సైట్ అంటే మనుషుల ఆలోచన, స్ట్రాటజిక్ థింకింగ్, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి డైవర్స్ మార్కెట్లలో అవసరమయ్యే ఆ కల్చరల్ అండర్స్టాండింగ్, దాన్ని ఏఐ పూర్తిగా రీప్లేస్ చేయగలదా? మంచి ప్రశ్న. ఈ రెండిటిని అంటే టెక్నాలజీని, మనిషి ఆలోచనని ఎలా బ్యాలెన్స్ చేయాలి? బహుశా ఇదే మన ముందున్న అసలైన ఛాలెంజ్. దీని గురించి ఆలోచించండి.